నమస్తే. ప్రస్తుతం మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు రెడీ అయినట్లే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. ఓవైపు బీసీ సంఘాలేమో 42% రిజర్వేషన్కు సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే రకరకాలుగా ధర్నాలు చేయడం జరుగుతుంది. అంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది, ఇప్పుడు ఒకవైపు కోర్టుల కేసు ఉండగానే ఎందుకు ఇప్పుడు హడావిడిగా ఎన్నికలకు పోతుంది అనేది ప్రధానంగా బీసీ సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం ఇదే అంశంపై. తెలంగాణ జేఏసీ బీసీ సంఘాల చైర్మన్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రభుత్వం ఏమో హడావిడిగా జీవోకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇచ్చేసింది. ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నడుస్తాయని చెప్తారు. ఏం మాట్లాడతారు? అరే, పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళాలంటే ఇన్ని రోజులు ఇన్ని చేసిండు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎందుకు బిల్లు పెట్టిండు, గవర్నర్కి ఎందుకు పంపిండు, రాష్ట్రపతి దగ్గర పంపిండు. పంపిన తర్వాత ఏం చేయాలి? అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు తీసుకుపోయి ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేయాలి. చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి. ఆ విధంగా చేయకుండా ఢిల్లీలో ధర్నా పెట్టి అక్కడ డ్రామాలు అయికొని తోక సంఘాలు పట్టుకొని అక్కడ డ్రామాలు నిర్వహించి తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత ఇంకొక రోజు రాజకీయ పార్టీలలో పార్టీ పరంగా ఇస్తామని ఈరోజు మళ్ళా రేపు హైకోర్టులో వాదన ఉంది. ఆ వాదన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి గట్టిగా వినిపించిన తర్వాత ఆలోచన చేయాలి. ఆ విధంగా చేయకుండా హడావుడిగా ఈరోజు 46 జీవో తీసుకొచ్చి 50% లోపలనే మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే పదవి దిగిపో. నీకు అర్హత లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది. ఎందుకంటే చెప్పనా, ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పావు? రాహుల్ గాంధీ సమక్షంలో ఏం చెప్పావు? మమ్మల్ని గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము నెల రోజుల లోపలనే స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ప్రైవేట్ పెడతాం బీసీలకు అన్నావు. అన్న తర్వాత 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ తర్వాత నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టి దాదాపు 6 నెలలు అయింది, ఏడాది అయింది. ఏడాది అన్ని డ్రామాలు వేసుకుంటా అస్సలు ఏముంది? ఆ రోజు జయలలిత గారు ఏం చేశారండి? డైరెక్ట్ ఏం చేశాడు? ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, మేము చేసే ప్రయత్నాలు అన్నీ చేసినాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాం, చేయాల్సిందల్లా ఈడనేమో మద్దతు ఇస్తారు అసెంబ్లీలో, కేంద్రానికి పోతే బీజేపీ వాళ్ళు ఎందుకు సహకరిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక విషయం చెప్పనా, ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవులు ఉన్నట్టు ఒక ముఖ్యమంత్రి జంతర్ మంత్రిలో ధర్నా చేయాలన్నా, నువ్వు డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి, అపాయింట్మెంట్ తీసుకుని ప్రధానమంత్రిని ఫోర్స్ చేస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఆ విధంగా చేయకుండా అక్కడ ధర్నాలు నిర్వహించి, ధర్నాలు ఎవరు కావాలండి? మాలాంటి ఉద్యమకారులు ధర్నాలు చేస్తారు. ఆ విధంగా చేయకుండా నువ్వు ప్రాసెస్ ప్రకారం చేయకుండా ఇంకో పద్ధతి ఎంచుకున్నావు అంటే నీకు చిత్తశుద్ధి లేదు. నీకు క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు నీకు బీసీలకు ఇవ్వటం నీకు ఇష్టం లేదు కాబట్టే నువ్వు అడావుడిగా ఈరోజు 46 జీవో తెచ్చావు. అరే, రేపు హైకోర్టులో కేసు ఉంది, ఆ కేసును బలంగా ఆ విధంగా వినిపించకుండా ఇవన్నీ డ్రామాలండి. ఇలా బీసీలను మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి, నువ్వు ఇమ్మీడియట్ నీకు పాలించే అర్హత లేదు. మా ఓట్లతో గెలిచావు, మాకు ప్రామిస్ చేశావు. బీసీలకే కాకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రామిస్ చేసినట్టు రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రాన్ని ఏం చేసినట్టే మొత్తం రాష్ట్రాన్ని దివాలు తీసినట్టు ముఖ్యమంత్రి నువ్వు మళ్ళీ కొనసాగితే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు చిప్పగత్తి చేస్తావు. కాబట్టి నీకు జ్ఞానం లేనటువంటి వాడివి, నీకు చట్టము తెలియదు, నువ్వు ఏదీ తెలియనటువంటి వాళ్ళు ఒక అక్రమ పద్ధతిలో ఇలా ముఖ్యమంత్రి అయినావు. కాబట్టి నీ పద్ధతి మార్చుకొని ఇమీడియట్గా నువ్వు ఇంకో 6 నెలలు కానీ ఏడాది కానీ, మిగతా రాష్ట్రాల్లో చాలా లేట్ అయింది, ఇప్పుడు తొందర ఏం లేదు, ఇంకో 3 నెలలు కానీ 4 నెలలు కానీ న్యాయపరంగా ఫైట్ చేయి, చట్టపరంగా తీసుకురా. కానీ జీవో మాత్రం ఇంప్లిమెంట్ చేస్తే నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను తిరగనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా అఖిలపక్షం పోయి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి దగ్గర వాళ్ళ దగ్గర మొత్తం వినతి పత్రాలు ఇచ్చి మాట్లాడదామంటే ఎవరు వస్తలేరు. అసలు బీఆర్ఎస్కి ఇష్టమే లేదు. ఒకవేళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 9th షెడ్యూల్లో పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని, అందుకే బీఆర్ఎస్ రావట్లేదని ప్రధానంగా వాళ్ళు కూడా బీఆర్ఎస్పై ఆరోపిస్తారు. ఒక విషయం చెప్పనా, మీకు ఈ ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు, నేను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసిన. మీ మీదనే నిపమేస్తున్నారు సార్. మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు మా ప్రధానమంత్రి కోదంటే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము గతంలోనే అసెంబ్లీలో బిల్లుకు మద్దతు చేసినాము, మేము అధికారం లేదు, చేసేటువంటి అధికారం బీజేపీ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. రేపు ప్రధానమంత్రికి మా అందరం తీసుకెళ్ళవాలండి. మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి అన్ని పార్టీలను తీసుకొచ్చి మనము మద్దతు చేసాము. కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకుంటలేదు రేవంత్ రెడ్డి? ఇది ఒక కుట్ర.
కావాలనేటు బీసీల ఓట్లు కావాలి కానీ ఆయనకు బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, మీరు ఇమీడియట్ ప్రధానమంత్రికి అందరిని ఇన్వైట్ చేయండి, అన్ని పార్టీల నాయకులను. బీఆర్ఎస్ వాళ్ళు ఇమీడియట్ వస్తారు, కేటీఆర్ గారు వస్తారు. మీరు చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్నేళ్ళు మోసం చేస్తారండి మీరు? మీ మోసము బట్టబయలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే చేస్తాం. మీ మోసమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో ద్రోహం చేసినో బీసీలకు ద్రోహం చేసే వ్యక్తులను కూడా ఖచ్చితంగా ఎండగడతామని సందర్భంగా చెప్తున్నాం. అంటే బీసీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్తున్నా బీజేపీ కనీసం బండి సంజయ్ ఎప్పుడు బీసీల గురించి మాట్లాడు, అసలు ఆయనకు వ్యతిరేకి బీసీలకు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఒక విషయం చెప్పనా, బండి సంజయ్ గారు, నువ్వు హిందువులలో ఎక్కువ శాతం మా బీసీలే ఉన్నారు. నువ్వు హిందువులు, మేము హిందువులు కదా, ఏందండి మత ప్రాతిపదికన? మాకు అవి కాదు, మాకు సోషల్ జస్టిస్, మాకు న్యాయం జరగాలి ఇస్తాం. మేము ఇంతవరకు కనీసం సర్పంచ్లు అయితే కూడా ఓర్వలేరా? ఎంపీటీసీలో అయితే ఓర్వలేరా? జడ్పీటీసీలో అవుతున్నా? మీరు ఎమ్మెల్యే పదవులు అడుగుతారు, ఎమ్మెల్యే మీరే వెళ్తురు కదా. 10% ఉన్న ఈ తెలంగాణ ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే వెళ్తుర్రు. ఇంతవరకు మా మహిళలు కనీసం ఒక సర్పంచ్ అయితే నీకు ఓర్వలేనటువంటి వాడు నువ్వేడే న్యాయం చేస్తావు రేవంత్ రెడ్డి. బీజేపీ పార్టీ కూడా చెప్తున్న ఈ సందర్భంగా, బీజేపీ పార్టీ మా కిషన్ రెడ్డి గారు, మీ సంగతి చెప్తాము. నువ్వు డైరెక్ట్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళు, బండి సంజయ్గా వెళ్ళు, నీకు చిత్తశుద్ధి ఉంటే. నువ్వు ముఖ్యమంత్రి అంటావు, అదంటావు. ఇవన్నీ నాటకాలండి, మీ నాటకాలు అని తెలుసు. బీజేపీ పార్టీ నాటకాలు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాటకాలు తెలుసు. ఈ చిత్తుగా ఓడిస్తాము. ఒకవేళ మీరు వైరనుకో, ఖచ్చితంగా బీసీలు ఎక్కడెక్కడైతే జనరల్ సీట్లలో మా వాళ్ళని రేపటి నుంచి రాసే ప్రయత్నం చేసి మా వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేస్తాము. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. ఆ ప్రయత్నం రేపటి నుంచి హైదరాబాద్ వదిలిపోయి మేము గ్రామాలకు వెళ్తాము, జిల్లాలకు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. ఖచ్చితంగా చెప్పండి వెంకటేష్ గౌడ్ గారు, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే బీసీలకు న్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు డీసీసీ అధ్యక్షులను కూడా దాదాపు చాలా మందిని బీసీలను నియమించడం, చిత్తశుద్ధి మాకుంది తప్ప వేరే పార్టీలకు ఎవరికి లేదని చెప్తున్నారు. ఏం చెప్తారు? అరే నాయన, మాకు రాజ్యాధికారంలో వాటంటే నీ డీసీసీ ప్రెసిడెంట్ ఎవరు కావాలరా బాబు? మేము మాకు కావాలి, మాకు సర్పంచులం కావాలి, ఎంపీటీసీ జడ్పీసీ కావాలి, తర్వాత ఎమ్మెల్యేలు కావాలి. మాకు తలరాతలు మార్చేటువంటి చట్టసభలలో మా అవకాశం. డీసీసీ ప్రెసిడెంట్ అట, నీ ముఖం డీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి. నువ్వు నాట్ ఎట్ ఆల్, నువ్వు పరిపాలించే రైట్ కూడా లేదు నీకు. నేను రేపటి నుంచి నీ మీద ఏదైనా చేయగలుగుతాము. ఇవన్నీ మాకు మోసం చేయకు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ రకంగా ముఖ్యమంత్రి అయినావు, నీ గతంలో కాంగ్రెస్ పార్టీలో నీ దగ్గర ఉన్నా, మనం మాణిక్యం ఠాగూర్ దగ్గర ఎన్ని చేసినావో, ఎన్ని డబ్బులు తీసుకున్నావు, నాకు అన్ని సంగతి తెలుసు. నువ్వు రాహుల్ గాంధీని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు తెలుసు. ఇవన్నీ మా దగ్గర మేనేజ్ చేయలేవు. మా వాళ్ళు చాలా తెలివివంతులు, చదువుకుర్రు, ఎడ్యుకేటెడ్, రాజకీయంగా ముందుకొస్తారు. కాబట్టి నువ్వు ఈ నాటకాలు బంద్ చేసి చిత్తశుద్ధితోటి ఆ జీవోను విత్డ్రా చేసుకొని రేపు ఉన్నది ఆ జీవో బలంగా మీరు వినిపించాలని నీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ బీసీ సంఘాల తరఫున జేసీ చైర్మన్గా మీ కార్యాచరణ మరి ఎలా ఉండబోతుంది? మా కార్యాచరణ ఈరోజు ఈ ప్రెస్ పెట్టినాము. రేపు అన్ని దిష్టి బొమ్మలు తగలబెట్టడము, తర్వాత గ్రామాలకు వెళ్ళి మా ప్రజలకు ఎడ్యుకేట్ చేయడం. ముఖ్యంగా ఏంటంటే జిల్లాలకు వెళ్తాం, జిల్లాలకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తే మా వాళ్ళకు కొద్దిగా అవేర్నెస్ వచ్చి ఈ కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఊర్లలో తిరగకుండా చేస్తాం. వాళ్ళ కార్లు అడ్డుకుంటాం మేము చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి ఇంటి ముంగల పోయి ధర్నాలు చేస్తాము. ముఖ్యమంత్రిని మొత్తం అష్టదిగ్బంధం చేసే కార్యక్రమం చేపడతాం. ఆయన ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటాడో చేసుకోను, ఎంతమంది జైలు పెడతాడో చేయమను. మా ఓట్లతోటి గెలిచి మాతోటి ముఖ్యమంత్రి సీట్ మీద ఉండి మమ్మల్నే ప్రశ్నిస్తాం. మేము చాలా మిస్టర్ రేవంత్ రెడ్డి, యూ షుడ్ చేంజ్ యువర్ బిహేవియర్. మేము బీసీలము, 2 కోట్ల మంది ఉంది. నువ్వు ఎన్ని రోజులు మోసం చేయలేవు. నువ్వు ఒక జడ్పీటీసీ కానటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయినవయ్యా మా పుణ్యాన. మేమేమో ఎమ్మెల్యేలు, మేము మంత్రులు, ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళేమో గీడ రోడ్ల మీద ఉన్నాము. ఇది కాదు రేవంత్ రెడ్డి, నువ్వు మార్చుకో, నువ్వు పద్ధతి మార్చుకొని జీవోని క్యాన్సిల్ చేసుకొని రేపు మన హైకోర్టులో గట్టిగా వాదించండి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా బీసీ సంఘాల నాయకులు, ముఖ్యంగా ఓరుగంటి వెంకటేష్ గౌడ్ గారు చెప్తున్నది ఏంటంటే 42% చట్టబద్ధంగా ఇస్తలేరు కాబట్టి ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎలక్షన్లను. ఈరోజు డీసీసీ పదవులు బీసీలకు ఇచ్చి ఏదో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ మాకు రాజ్యాధికారం కావాలి, విద్యా ఉద్యోగాల స్థానిక సంస్థల్లో తప్ప మీ యొక్క డీసీసీ పదవులు ఎవరు కావాలని ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తాం, ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు పాషాతో బాను, హైదరాబాద్.